చూద్దాం. ఆల్రెడీ 5 minutes దాటిపోయింది. సరే, యాజ్ ఇట్ ఈజ్ 68 దాకా ఉన్నట్లున్నారా? సరే, మధ్యలో ఒక 45 minutes దాకా మాట్లాడదాం ఒకసారి. అప్పుడు దాకా క్లాస్ ఫాలో అవ్వండి. సరేరా, ఈ ఫారడేస్ లాస్ అంటే ఈ వీక్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ రిమైనింగ్ పార్ట్ ఉందిరా. అదేవిధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ రిమైనింగ్ పార్ట్ కాకుండా సాలిడ్ స్టేట్ కొంత ఉందిరా, ఇంట్రడక్షన్ కొద్దిగా కొన్ని పాయింట్స్. అది ఈ వీక్ సిలబస్. రిమైనింగ్ సాలిడ్ స్టేట్ నెక్స్ట్ వీక్ సిలబస్. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏంటంటే ఇదిగో ఈ ఫారడేస్ లాస్ ఉన్నాయి అని చెప్పాను. అంటే ఈ ఫారడేస్ లాస్, ఈ ఫారడేస్ లాస్ అనేరా, ఓకేనా? మొన్న ఎలక్ట్రాలసిస్ చెప్పుకున్నాం కదా మనం. అంటే యాక్వస్ సొల్యూషన్లోకి మోల్టన్ సొల్యూషన్లోకి కరెంట్ పాస్ చేసినప్పుడు క్యాథోడ్ దగ్గర ఇది వస్తుంది అది వస్తుంది అనేది కొన్ని పాయింట్స్ చెప్పాను కదా మీకు. దానికి కంటిన్యూటీరా ఇది. అంటే దానికి కంటిన్యూటీ అంటే అది థియరీరా, దానికి రిలేటివ్గా ప్రాబ్లమ్స్ రా. అదే ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువే ఉంటాయి కనుక ఒక సింగిల్ పాయింట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే దాదాపు ఒకే పాయింట్ని మల్టీ డైరెక్షన్లో వాడుతూ ఉంటాం. అందుకంటే అంటే ఇప్పుడు మీకు మొన్న సెల్స్ దగ్గర కూడా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ అయానిక్ ఈక్విలిబ్రియం లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఆ H+ ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ కాదు, అయానిక్ ఈక్విలిబ్రియం డిసైడ్ అవుతుంది. అది అంటే నిన్న కూడా ఒకటి సొల్యూషన్ అడిగితే పెట్టాను ఒక ఏది మ్యాచింగ్లో. ఏంటంటే అది H+ ఒక దాంట్లో ఎసిడిక్ సాల్ట్ ఇచ్చాడు. అంటే సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ఇంకో దాంట్లో సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇచ్చాడు. ఇందాక స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అట్లా ఇంకో 2 ఇచ్చాడు. వాటన్నిటిలో మనం ఏం చేసామంటే pH కనుక్కొని వచ్చి హైడ్రోన్ ఎలక్ట్రోడ్ ఓపీ అడిగాడు. ఓపీ అంటే 0.059 ఇంటూ లేకపోతే 0.06 ఇంటూ pH. ఆర్పి అంటే మైనస్ పెట్టాడు ఓపీ. ఇంకంతే. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించి 0.06 ఇంటూ pH అనేది ప్రాబ్లం రా, ఇది ఓపీ అని. మిగిలిన మొత్తం ఆడ ఆయనకి ఈక్విలిబ్రియం నుంచి తీసుకున్నాం. సో అలా ఏమవుతాయి అంటే ఓల్డ్ పాయింట్స్ని మిక్స్ చేస్తూ వస్తాయిరా పాయింట్స్. సరే, ఎనీవే ఎట్లన్నా రాని మనం చేయాలి కదా, ఓకేనా? సరే చూద్దాంరా. ఫారడేస్ లాస్ ఇందా నేను పెద్ద గేమ్ ఉండదురా, ఈజీగానే ఉంటుంది. కాదు నువ్వు చేయగలగాలి, వాటిని కనెక్ట్ చేసుకుంటూ చేస్తూ రావాలి. ఫారడేస్ లాలో 2 ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ లారా, ఫారడేస్ ఫస్ట్ లా అంటారా, ఫారడేస్ ఫస్ట్ లా, ఓకేనా? ఇది. సో ఇప్పుడు ఈ ఫారడేస్ ఫస్ట్ లా తీసుకున్నప్పుడు ఒక్కసారి ముందు స్టేట్మెంట్ రాసుకోకుండా వినండి, తర్వాత నేను మళ్ళీ రాసుకోవడం చెప్తాను. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎలక్ట్రోడ్ అంటే ఎలక్ట్రోడ్ క్యాథోడ్ అవ్వచ్చు, యానోడ్ అవ్వచ్చు. మీకు తెలుసు క్యాథోడ్ దగ్గర ఒక ప్రోడక్ట్ వస్తుందా, యానోడ్ కంటిన్యూస్గా ఏది తీసుకున్నా, ఓకేనా? ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. మళ్ళీ రిపీట్ చేస్తాను. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్ అన్నంట. జనరల్గా సాలిడ్ అయితే డిపాజిటెడ్ అంటారు, ఓకేనా? గ్యాస్ అయితే లిబరేటెడ్ అంటాం. గ్యాస్ అయితే ఏమవుతుందో లిబరేటెడ్. సరే, డిపాజిటెడ్ అన్నా లిబరేటెడ్ అన్నా ఏదైనా నో ప్రాబ్లం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎలక్ట్రోడ్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. ఆ ఎలక్ట్రోలైట్ కూడా నువ్వు పంపించే ఎలక్ట్రిసిటీ క్వాంటిటీ ప్రపోర్షన్ ఉంటుంది. దీన్ని ఏమంటారు, ఫారడేస్ ఫస్ట్ లా అంటారు. ఇప్పుడు అందరు రాసుకోండి స్టేట్మెంట్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ఎలక్ట్రోడ్. జాగ్రత్త, ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ యానోడ్ కూడా చెప్పాలంటే ఏదైనా అవ్వచ్చు అని. అట్ ఎలక్ట్రోడ్. ఇంకో రిపీట్ చేస్తున్నా. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ అట్ ఎలక్ట్రోడ్
proportional to quantity of electricity passed through the electrolyte. Quantity of electricity passed through the electrolyte. Quantity of electricity passed through the electrolyte. అయిపోయిందా? సరే, ఇప్పుడు నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చెప్తారా ఏంటంటే అది. ఇప్పుడు వరకు మీకు ఇంత ముందు లాస్ట్ వీక్లో NaCl ఫ్యూజ్డ్ NaCl ఎలక్ట్రాలిసిస్ తీసుకున్నాం అనుకోండి. అక్కడ క్యాథోడ్ దగ్గర సోడియం డిపాజిట్ అయిద్దిరా సాలిడ్, యానోడ్ దగ్గర క్లోరిన్ లిబరేట్ అవుతుంది. రెండు ఒకేసారి జరుగుతాయి, ఇటు ఇది అటు అది. ఇవి ఎంత అమౌంట్ వస్తాయి, ఏది సోడియం ఎంత అమౌంట్ వస్తుంది, లేదా క్లోరిన్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్. మనం పంపించిన ఎలక్ట్రిసిటీ క్వాంటిటీ ప్రపోర్షనల్ ఉంటుంది. అది నేను చెప్పిన స్టేట్మెంట్. ఇక దానికి మీనింగ్ లో ద్వారా W ప్రపోర్షనల్ టు Q. ఈ Q ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇదేంటంటే వెయిట్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ రాసుకోండి. W ప్రపోర్షనల్ టు Q. W అంటే ఏమన్నాను, వెయిట్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్. Q క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Quantity of electricity. W is equal to EQ. ఎవరికైనా తెలుసు. ప్రపోర్షనల్ తీసేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ స్మాల్ ఈరా. ఈ స్మాల్ ఈన్ రా మనం ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటారు. ఏమన్నా వాడు ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఆ కాన్స్టెంట్ పేరు రాది, స్మాల్ ఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఒక్కసారి ఒరే మనకి ఫార్ములా అనేదాన్ని నేను రౌండ్ అప్ చేస్తున్నారా. ఇది ఒక ఫార్ములా, జాగ్రత్తరా. ఫార్ములా పెద్ద బిల్డప్ ఏ ఉండదు, చిన్నగానే ఉంటుంది. కానీ దానికి అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం రకరకాలుగా ఉండొచ్చు. అండ్ నా ఉద్దేశం ఇదే ఉంది సార్, మేము ఊదేస్తాం అనుకుంటారు అనమాట. ఊదేయచ్చులే కానీ మీరు ప్రాబ్లం, కానీ అప్లై చేసేటప్పుడు తెలియాలి కరెక్ట్గా. అప్లై చేయడం కొద్దిగా టైం పట్టిద్దిరా. సరే, అది ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా మనకు ఐడియా ఉండాలిరా. స్టాయికోమెట్రీ కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీతో పాటు. సరే, W ఈజ్ ఈక్వల్ టు EQ. ఈ అన్నది ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. దీనికి ఒక చిన్న డెఫినేషన్ చెప్తున్నాను నేను. ఏంటంటే అది, ఇఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ W ఈజ్ ఈక్వల్ టు E. ఇలా కరెక్ట్ అయినా ఈ Q ప్లేస్లో 1 పెడితే WE అవుతుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ డెఫినేషన్ చెప్పబోతున్నారా. ఈ డెఫినేషన్ దా ఓకేనా. ఏంటి సార్ అంటే ఏం లేదు, అక్కడ దాన్నే మార్చి చదువుతున్నా. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్. ఓకేనా. ఇఫ్ 1 coulomb electricity is passed through the 1 coulomb electricity is passed through the electrolyte. అది ఈ డెఫినేషన్, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ డెఫినేషన్. అది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ at electrode if 1 coulomb electricity is passed through the electrolyte. నేను వాడేమన్నాను 1 coulomb. రెండా ఇది కూడా Q ఈజ్ ఈక్వల్ 1 అంటే అది కూలుంబ్ రా. ఓకేనా. సీరా కూలుంబ్, 1 కూలుంబ్ రా. ఒక చిన్న క్లారిఫికేషన్ అందరికి, మేబీ అందరికి తెలుసు, నాకు తెలిసినంత వరకు Q ఈజ్ ఈక్వల్ టు IT రా. ఇది ఎలక్ట్రిసిటీ ఇన్ కూలుమ్స్, దీని యూనిట్ కూలుమ్స్ రా. బ్రాకెట్ లో C అని రాస్తున్నాను. I అంటే కరెంట్ రా, కరెంట్ ఇన్ యాంపియర్స్ రా, A అని రాస్తున్నాను. T అంటే టైమ్ ఇన్ సెకండ్స్ రా. మళ్ళీ ఇంకోసారి కింద యూనిట్స్ రాస్తాను రా. ఇది కూలుమ్స్, మీకు ఫిజిక్స్ లో తెలిసిందా, కొత్తగా నేను చెప్పేది అనేది. I కరెంట్ ఇన్ యాంపియర్స్, టైము సెకండ్స్ రా. జాగ్రత్త, టైం ఖచ్చితంగా సెకండ్స్ లో తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇది మిస్టేక్ చేస్తాను, ఎందుకంటే ఆ టైం కొన్ని బిట్స్ లో సెకండ్స్ లో ఇస్తారా, కొన్నిట్లో మినిట్స్ ఇవ్వచ్చు, అవర్స్ ఇవ్వచ్చు, డేస్ ఇవ్వచ్చు, ఇయర్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు వాడు. అయితే నువ్వు ఖచ్చితంగా సెకండ్స్ లోకి మార్చే తీసుకోవాలరా. ఎనీవే ఇది కూడా మర్చిపోద్దురా. Q ఈజ్ ఈక్వల్ టు IT. అయిపోయిందిరా అందరికి. సరే, నేను ఈకి డెఫినేషన్ కూడా చెప్పాను. ఎప్పుడన్నా ఈ ఈకి యూనిట్ కూడా అడుగుతాడు రా. యూనిట్ ఆఫ్ ఈ ఇది ఎలక్ట్రోకెమికల్. ఏం లేదురా, ఇదేమన్నా వెయిట్ గ్రామ్స్ లో ఉంటుందిరా, ఇదేమన్నా కూలుమ్స్. కాబట్టి గ్రామ్ పర్ కూలుంబ్ అని చెప్తాను యూనిట్. గ్రామ్ పర్ కూలుంబ్. Q ఏమన్నా కూలుమ్స్ రా, W ఏమన్నా గ్రామ్, కాబట్టి గ్రామ్ పర్ కూలుంబ్ అని చెప్తాను. రాస్తున్నారా. ఇది పాయింట్.
ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొద్ది చేంజ్లోకి వెళ్దాంరా. మరి ఈ ఫార్ములా ద్వారా నువ్వు కావాలంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఈఐటి అని కూడా రాయొచ్చు, అంతేగా. ఈ క్యూ అంటే దేనికి ఈక్వల్ అని చెప్తున్నాం, ఐటీకి ఈక్వల్ అని చెప్తున్నాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈఐటి అంటే క్యూ ప్లేస్లో ఐటీ రాశాను, క్యూ ప్లేస్లో రాశాను రా ఐటీ. ఇప్పుడు రా ఇంకొక పాయింట్ తీసుకుంటున్నారా, మీరు ఒకసారి చూడండి అందరూ. క్యాపిటల్ ఈరా, స్మాల్ ఈ అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ కదా, క్యాపిటల్ ఈ అంటే కెమికల్ ఈక్వలెంట్. వినపడుతుందా అందరికి? కెమికల్ ఈక్వలెంట్. మరి ఈ చాప్టర్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో అది కెమికల్ ఈక్వలెంట్ రా. మీకు స్టాయికోమెట్రీలో ఇదే ఈక్వలెంట్ వెయిట్ రా. వినపడుతుందా? ఈక్వలెంట్ వెయిట్ అదే మాలిక్యులర్ వెయిట్, ఈక్వలెంట్ వెయిట్ అని ఒక వర్డ్స్ చదవాలా మనం, అదిరా. అదే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అని చదువుతాం లేరా. సరైందా? ఈక్వలెంట్ వెయిట్. కానీ ఈ చాప్టర్లో మాత్రం ఏం పేరు పిలుస్తామంటే కెమికల్ ఈక్వలెంట్ అంటాం. ఒక్కసారి నేను చెప్పే మాట వినండి మీరు. ఈ స్మాల్ ఈకి క్యాపిటల్ ఈకి డిఫరెన్షియల్ లింక్ చెప్పాలి. లింక్ చెప్పాలంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలి. అదేంటంటే ఇందాక స్మాల్ ఈ డెఫినేషన్ ఏం చెప్పానంటే వెయిట్ డిపాజిటెడ్ లేదా లిబరేటెడ్, ఆ వర్డ్స్ కామన్ అట్ ఎలక్ట్రోడ్ ఇఫ్ 1 కూలంబ్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్డ్ అన్నాను. ఇది ఇలా స్మాల్ ఈ చెప్పేటప్పుడు. మరి క్యాపిటల్ ఈ చెప్పేటప్పుడు డెఫినేషన్ ఏం చెప్తామంటారా? వినపడుతుంది ఆ క్యాపిటల్ ఈకి డెఫినేషన్. వెయిట్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్ బై పాసింగ్ ఆఫ్ 1 ఫారడే ఎలక్ట్రిసిటీ, by the passing of 1 Faraday. మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటల్ ఈ డెఫినేషన్ వెయిట్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్. ఆ వర్డ్ చెప్పినా చెప్పైనా తీసుకోవటం కదా. అట్ ఎలక్ట్రోడ్ బై ద పాసింగ్ ఆఫ్ 1 Faraday ఎలక్ట్రిసిటీ. ఒక చిన్న క్లారిఫికేషన్, ఆల్రెడీ మొన్న మీకు చెప్పింది నేను. 1 Faraday అనొచ్చురా, దాన్నే 96,500 కూలమ్స్ అనొచ్చు, ఓకేనా. లేదా దాన్నే 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అనవచ్చు. 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అంతా ఒకటేరా, ఈ మూడు ఒకటే. 1 Faraday మళ్ళీ రిపీట్ చేస్తున్నారా. క్యాపిటల్ ఈ వెయిట్ డిపాజిటెడ్ ఎలక్ట్రోడ్ బై ద పాసింగ్ ఆఫ్ 1 Faraday ఆర్ 96,500 కూలమ్స్ ఆర్ 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్. 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ కూడా అన్న అవసరం లేదు, 1 మోల్ ఎలక్ట్రాన్స్ అన్న పర్లేదు. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఈకి స్మాల్ ఈకి రిలేషన్ చెప్పాలరా. ఒకసారి మీరు చూడండి. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఈ ఇంటూ 96,500. కరెక్ట్ అనే ఉంది, కన్ఫర్మ్ అయితే రాదు. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈ ఇంటూ 96,500 కూలమ్స్. ఒక చిన్న పాయింట్, ఓకేనా. ఎందుకు సార్ ఇది ఎలా ఈక్వల్ అయింది సార్ అంటే ఏం లేదురా. స్మాల్ ఈ అంటే ఏంటి, 1 కూలమ్ పాస్ చేసినప్పుడు డిపాజిట్ అయ్యే వెయిట్. క్యాపిటల్ ఈ అంటే ఏంటి, 96,500 కూలమ్స్ పాస్ చేసినప్పుడు డిపాజిట్, అంతే కదా. అప్పుడు దీన్ని మల్టిప్లై చేయొచ్చు కదా, ఎప్పటికీ మర్చిపోవద్దు. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఈ ఇంటూ 96,500. రైట్. సరే, ఇది ప్రాబ్లం రా, ఓకేనా. ఇక నెక్స్ట్ రా రెండో పాయింట్కి వెళ్దాం. దీంట్లో ఒక చిన్న రీప్లేస్మెంట్ చేస్తాను. ఇందాక కూడా చెప్పాను, రౌండ్ అప్ చేసి మొత్తం ప్రాబ్లమ్స్ అదే ఫార్ములాకు ఉపయోగించే ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడ దీనికి వద్దారా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఈ ప్లేస్ లో ఇదిగో ఇది రాద్దాం అనుకుంటున్నారా. అంటే ఏం రాద్దాం అనుకుంటున్నారు సార్ అంటే ఈ క్యాపిటల్ ఈ బై 96,500. ఈ ఐటీ ఇంతే ఉంటుందా, నేనేం మార్చలేదు. మళ్ళీ వినండి అందరూ. స్మాల్ ఈ ప్లేస్ లో క్యాపిటల్ ఈ బై 96,500 రాశాను. అబ్జెక్షన్ లేదు కదా ఎవరికి. మళ్ళీ ఇంకొక చేంజ్ తీసుకొస్తాను వినండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎరా ఈ చాప్టర్ లో క్యాపిటల్ ఈ అంటే ఈక్వలెంట్ కెమికల్ ఈక్వలెంట్ అన్నాను. స్టాయికోమెట్రీ చాప్టర్ ఇదే ఈక్వలెంట్ వెయిట్ అన్నాను. ఎందుకోసం ఆ మాట గుర్తు చేస్తా అంటే ఈక్వలెంట్ వెయిట్ అయితేరా అటామిక్ వెయిట్ కి దీనికి రిలేషన్ ఏంటంటే అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. మళ్ళీ ఇంకోసారి అదే మాలిక్యులర్ వెయిట్ అయితే మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ తీసుకుంటారా.
ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏ అంటే నా ఉద్దేశం అటామిక్ వెయిట్, ఏ అంటే అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు అదే చేయబోతారు. ఈ ప్లేస్ లో ఏ తీసుకున్నాను, ఎన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఈ 96,500 అట్నే ఉంటుంది, ఈ ఐటీ కూడా అంతే ఉంటుంది. ఇది ఒక ఫార్ములా. ఇందాక నన్ను అన్ని చిన్న చిన్న బిట్స్ అన్నాను కదా, వీటిలో దేన్నైనా వాడుకోవచ్చు, అంటే దేని మీదైనా బిట్ ఉండొచ్చు, దీని మీద ఉండొచ్చు, దీని మీద ఉండొచ్చు, దీని మీద కూడా ఉండొచ్చు. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెప్తారా, పాయింట్ వినండి. వెయిట్ డిపాజిటెడ్ ఆర్ ఎలక్ట్రోడ్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైట్ అన్నాను. క్యూ యూనిట్ ఏమన్నా అంటే కూలమ్స్ అని చెప్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ ఐటీ. ఐ కరెంట్ రా యాంపియర్స్ యూనిట్ అన్నాను. టైం ఏమన్నా సెకండ్స్ అన్నారు. ఓకే, ఇక్కడ స్మాల్ ఈ తీసుకొచ్చారా, అది ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అని ఒక వర్డ్ చెప్తున్నాను. దాని డెఫినేషన్ ఏం చెప్పానంటే, ఇఫ్ Q is equal 1 coulomb, then W is equal E అని చెప్పాను. అంటే ఇట్ ఈస్ ద వెయిట్ డిపాజిటెడ్ ఎట్ ద ఎలక్ట్రోడ్ బై ద పాసింగ్ ఆఫ్ 1 coulomb ఎలక్ట్రిసిటీ అని చెప్పాను. దాని యూనిట్ కూడా చెప్పాను, గ్రామ్ పర్ కూలంబ్ అని. మోడిఫికేషన్కి వెళ్ళాను, క్యూ ప్లేస్ లో ఐటీ రాశాను. ఓకేనా? ఇక్కడ కూడా క్యాపిటల్ ఈకి స్మాల్ ఈకి రిలేషన్ చెప్పాను. క్యాపిటల్ ఈ అంటే ఏందో చెప్పాను, దాన్ని కెమికల్ ఈక్వలెంట్ అన్నాను, లేకపోతే ఈక్వలెంట్ వెయిట్. ఇట్ ఈస్ ద వెయిట్ డిపాజిటెడ్ liberated electrode by the passing of 1 Faraday or 96,500 coulombs or 1 mole electrons అని చెప్పాను. సరే, ఇప్పుడు క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఈ ఇంటూ 96,500 అన్నాను. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈఐటీ బై 96,500. మళ్ళీ ఈక్వలెంట్ వెయిట్ ని రీప్లేస్ చేస్తున్నారా, అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ అన్నాను. కాబట్టి ఇది ఇలా రీప్లేస్ అయిందా. ఇది ఒక రేంజ్ ఆఫ్ డిస్కషన్ లో కంటిన్యూషన్ వెళ్దాం. ఇది రబ్ చేస్తారు. ఆశిష్, ఆడియో వీడియో అంతా బాగానే ఉన్నట్టుగా? బాగానే ఉంది సార్. ఓకే ఓకే, సరే కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న పాయింట్ రా, ఇప్పుడు మీకు వ్యాట్ వీకెండ్ అడ్వాన్స్ గురించి ఫిజికల్ కెమిస్ట్రీకి ఇనార్గానిక్ కి తేడా చెప్తారా? లాస్ట్ వీక్ మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీరా, ఏది వీకెండ్ సిలబస్, అదే బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు జస్ట్ కంప్లీటెడ్ వీక్ ఏమన్నా ఎలక్ట్రోకెమిస్ట్రీరా. మీరు ఇప్పుడు పేపర్ చూసినప్పుడు లాస్ట్ వీక్ ఏమైంది, చాలా బిట్స్ మనకి ఏమంటాము చేయలేకపోయాం, ఎందుకంటే వేరే చాప్టర్స్ తోటి లింక్ అయ్యి ఉంది. అది ఇప్పుడు చేసాంరా. తేడా ఏంటంటే అప్పుడు ఇప్పుడు 2 సార్లు మనం పేపర్ ఇవ్వలేదు, వేరే పేపర్ అది. ఓకేనా? కానీ అప్పుడు చేయలేకపోవడానికి ఇప్పుడు చేయడానికి ఏంటంటే ఇది కాన్సెప్ట్, అది కాన్సెప్ట్ కాదురా. ఏది ఇనార్గానిక్. అదేంటంటే మనకు చెప్పిన సిలబస్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం చేయాలి. ఒకవేళ ఆ పాయింట్ మనకు రాలేదనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దిరా. ఇది అట్ట కాదు, చెప్పిన సిలబస్ని, ఆ పాయింట్స్ని, కాన్సెప్ట్స్ని మనం మిక్స్ చేసుకుంటా వస్తే ప్రాక్టీస్ చేస్తాడు వీక్లో, ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం అయినా మనం చేసేయచ్చు. తేడా ఉంది. సో అందుకని ఏమవుతుందంటే ఈ ఎలా పేపర్ ఉన్నా చేయగలిగేవాడికి మార్కులు వస్తాయి. అక్కడేమన్నా ఇనార్గానిక్లో ముందు తెలియాలి, అంటే ఏంటంటే ఆ పాయింట్ నీకు మెమరీలో ఉండాలి, అప్పుడు మాత్రం వస్తుంది. ఇది మెమరీలో ఉంటాం కాదు, కాన్సెప్ట్ మెమరీలో ఉండాలి, నువ్వు అప్లై చేయగలగాలి, అప్పుడే మార్కులు వస్తాయి. అంటే ఆ వేరియేషన్ అర్థం చేసుకున్నాను. అందుకనే ఇప్పుడు వ్యాట్లో కొంతమంది ఈ వీక్ మార్కులు బాగా తెచ్చుకున్నారు, అందరు కానీ కాకపోయినా. అంటే మన దగ్గర గురించి మాట్లాడదాం, పక్కన కూడా కొంతమందికి ఉంటాయిగా కామన్గా. అది అంటే ఏం జరిగింది సార్ అంటే, వాళ్ళు వర్క్ చేశారు, నేను చెప్పినంత మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను మీకు కాన్సన్ట్రేషన్ సెల్స్ అయ్యి కొన్ని పాయింట్స్ చెప్పాను, ఏం చేస్తాను నేను మోడల్కి 1-2 చెప్తాను, కానీ నేనేం చేయలేను. కానీ నువ్వు మైండ్కి అప్లై. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే, ఈ వీక్ కూడా అదే జరిగింది. ఆ చెప్పిన జాగ్రత్తగా ఫాలో అయ్యి అప్లై చేసుకుని అసైన్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అయిపోతాయి. ఓకేనా? మిగిలిన వాళ్ళకి కావురా. ఓకేనా? జాగ్రత్త. ఇప్పుడు
రాత్రి మీటింగ్ జరుగుతున్నప్పుడు మామూలుగా వేరే క్యాంపస్లో ఏమంటాము అసైన్మెంట్ కాకుండా ఎక్స్ట్రా ఇచ్చి అసైన్మెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ పెట్టి అలా చేస్తున్నారు సార్ అని. అది నిజమే అసలు ముందు మనకి అసైన్మెంట్స్ కూడా కావట్లేదు కదా. అంటే ముందు ఎక్స్ట్రా తర్వాత సంగతి, ముందు మీ దగ్గర ఉన్న అసైన్మెంట్స్ అని అవ్వాలి కదా. ఏంటి సార్ అంటే అంటే ఒకటి ఏంటంటే అసైన్మెంట్స్ అని వదిలేసి చేయాలి, అయితే అట్లా సరే ఏ చేసినా అయ్యే బిట్స్. తేడా ఏంటంటే అసైన్మెంట్ ఏమన్నా కామన్గా రెగ్యులర్గా అన్ని ప్రాక్టీస్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తుంది. ఇలా చేస్తే ఏమైంది సార్ అంటే ఫ్యూచర్లో నువ్వు సబ్జెక్ట్ డెవలప్ అవుతారు. అలా కాకుండా ఏవో 4 మోడల్స్ చేసుకొని అలా వచ్చామనుకో మనం, అంటే సబ్జెక్ట్ కాదు అది, 4 మోడల్స్. ఆ మోడల్స్ వస్తే మార్కులు వస్తాయి, లేకపోతే రావు. పబ్లిక్లో నువ్వు ఎన్ని చేసినా ఒక కాన్సెప్ట్ లింక్ అవుతూ ఇస్తాడు, కానీ నువ్వు చేసిన మోడల్ అయితే వాళ్ళు సరే జాగ్రత్తగా చేయండి. ఇండైరెక్ట్గా నా ఉద్దేశం అది. కష్టపడండి, చేస్తే వస్తాయి. విషయానికి వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ పెడతారా మనం. ఇందాక ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ అన్నాం కదా. కొద్దిగా దాని గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకేనండి, మనకి రకరకాల అయాన్స్ ఇస్తూ ఉంటాడు రా, అందుకని నేను రాస్తున్నాను. చూడండి అందరూ, అయాన్స్ రా క్యాపిటల్ ఈ, ఏంట్రా క్యాపిటల్ ఈ అంటే ఏ బై ఎన్ ఫ్యాక్టర్ ముందుగా చెప్పాను. బిగిన్ చేద్దాం రా. హెచ్ ప్లస్ అయాన్ రా. ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటారా, అటామిక్ వెయిట్ ఎంతరా 1, 1/1 రా. ఎందుకంటే +1 కదా పైన కనిపిస్తుంది, అది రా. సరే ఈక్వల్ అటామిక్ వెయిట్ 1 ఈక్వలెంట్ వెయిట్. హెచ్ మైనస్ అయాన్ రా, రెండు డిఫరెంట్ రా, ఒకటి కాదు. దీన్ని ప్రోటాన్ అంటాం, దీన్ని హైడ్రేట్ అంటాం. సరే అదైనా 1/1 రా, ఎందుకంటే వెయిట్ 1 అటామిక్ వెయిట్, ఎన్ ఫ్యాక్టర్ 1. ఎన్ ఫ్యాక్టర్ అంటే దాని మీద ఉన్న ఛార్జ్ రా. రాసుకున్నారా? ఇదేమన్నా ప్రోటాను, ఇదేమన్నా హైడ్రైడ్, ఐడిఈరా. ఈసారి నేను ఆక్సైడ్ రాశాను, O-2 అయ్యా. ఏమన్నా ఆక్సైడ్ అంటే O-2 రా. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 రా, బై 2 తీసుకోవాలి. 16/2. ఇందాక ఈ 1 అన్నాగా, ఇది మాత్రం 8 అవుతుందిరా. అదే ఆక్సైడ్ కాకుండా క్లోరైడ్ తీసుకున్నారు అనుకోండి, Cl-1 రా. ఇది +1, ఇది -1, ఇది కూడా -1. ఇందా ఇక్కడ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ అందరికి తెలిసిందరా, 35.5/1 రా. 35.5/1 అలా రాస్తున్నారు. సరే ఎక్కువగా ఇయ్యారా వాడేది, అందుకని చెప్పి. అయితే ఈ బోర్డు మీద రాసిన 4 ప్రస్తుతానికి నెగిటివ్ అయాన్ రా. మీకు ఏమైనా డౌట్ రావచ్చు, ఏం పాజిటివ్ అయాన్స్ ఉండవు సార్ అంటే, అవి కూడా ఉంటాయిరా, అవి కూడా చూద్దాం. సోడియం అయాన్, రేపు ప్రతి ఇంక నేమ్ రాయాలని టైం వేస్ట్ రా, వరకు చెప్తున్నాను మీకు. ఈ ఒక్కదానికి రాస్తాను, Na+1 రా. అరే ఎన్ ఫ్యాక్టర్ అంటారా మ్యాగ్నెట్యూడే, అది నెగిటివా పాజిటివ్ మన పని లేదు. ఇందాక ఇక్కడ ఎన్ని నెగిటివ్ ఉన్నా సార్ నేను 1 అని రాస్తాను, ఇది పాజిటివ్ అనుకోండి. సోడియం 23 రా, 23/1 రా. సోడియం అటామిక్ వెయిట్ 23. అదే మెగ్నీషియం తీసుకున్నారు అనుకోండి రా, ఓకేనా. ఇది 24 రా, మెగ్నీషియం బై 2 రా, అంటే 12 రా, ఓకేనా. అల్యూమినియం రా, సరే ఇందాక నాన్న నేమ్స్ రాయట్లేరని, అది మనకు తెలియాలి అది ముందుగానే. సోడియంకి +1 అని, మెగ్నీషియం తెలుసుకోవడం అప్పుడు తెలియని. అల్యూమినియం అది 27 రా, బై 3 రా. సిల్వర్ రా, Ag+1 రా. సిల్వర్ అటామిక్ వెయిట్ అందరూ తెలుసురా, 108/1 రా, ఓకేనా. అంటే 108 అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నారు, సిల్వర్ కాకుండా వేరేది. సరే చూడండి అందరూ, జింక్ రా, Zn+2. అప్పుడు అందరూ తెలుసురా, జింక్ 65.4 ఉంటుందా బై 2.
ఒక్కసారి ఐరన్ దగ్గర రెండు ఉంటాయిరా, ఫెర్రస్ Fe+2, ఫెర్రిక్ Fe+3. ఒక చిన్న క్లారిఫికేషన్ కింద మీతో నేను ఏమన్నానంటే ఇక్కడ మెగ్నీషియం అన్నాను, దానికి రెండు లేవు అందుకే కామన్గా వేసాను. ఇది కూడా అల్యూమినియం, సోడియం సిల్వర్, అంటే సోడియం అయాను, మెగ్నీషియం అయాను, అల్యూమినియం అయాను, సిల్వర్ అయాన్, జింక్ అయాన్, నో ప్రాబ్లం. ఇక్కడ ఐరన్ అయాన్ అంటే కుదరదురా, అది ఫెర్రస్ ఫెరిక్ చెప్పాలి. ఫెర్రస్ అయితే Fe+2, ఫెరిక్ అయితే Fe+3. అప్పుడు ఎరా ఇది ఎంతరా 56/2 రా, ఇది 56/3 రా. నేనేం చెప్పానంటే ఐరన్ అటామిక్ వెయిట్ 56 గా /2/3 వేసాను, అయితే పాయింట్ అనేది. ఇదే విధంగా క్యూప్రస్ Cu+1, క్యూప్రిక్ రా Cu+2. ఇక్కడ Cu+1 అంటే క్యూప్రస్ కాపర్ అటామిక్ వెయిట్ రా 63.5/1 రా, ఇంకోటి 63.5/2 రా. సరే సింప్లిఫై చేసుకుంటే వాల్యూస్ వస్తాయి అనుకోండి. బోర్డు మీద నేను రాసిన రెగ్యులర్గా వాడే. ఈ కాకుండా ఎప్పుడైనా వేరే కూడా ఇవ్వచ్చు, వేరే ఇవ్వచ్చు అంటే నికెల్ ఇవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు జనరల్గా వేరే ఇస్తే కొద్దిగా వాడు పక్కన అటామిక్ వెయిట్ వీటికి కూడా చెప్తుంటాడు, అటామిక్ వెయిట్ చెప్తాడు. అంటే నెలకు గుర్తు తెచ్చుకోండి, నికెల్ మనం బైహార్ట్ చేయవరా అటామిక్ వెయిట్, అయితే క్రోమియం ఇవ్వచ్చు, అది కూడా మనం సహజంగా చేయవరా. అంటే కొన్ని ఏంటంటే మనం అటామిక్ వెయిట్స్ని బైహార్ట్ చేయం, కొన్ని చేస్తాం. అటామిక్ నంబర్ తెలుసురా మీకు, క్రోమియం నికెల్ అని. సరే లేనప్పుడు ఏంటంటే మనం వెంటనే బుక్లో చూసుకున్నా అంటే అటామిక్ వెయిట్స్ చేయాల్సి వస్తుంది. సరే ఎనీవే విషయం ఇది. నేనేం చెప్పానంటే ఈజ్ ఈక్వల్ టు A/n ఫ్యాక్టర్. ఇందాక ఒక మాట అన్నాను, ఎలిమెంట్స్ అయితే నువ్వు అటామిక్ వెయిట్ తీసుకోవచ్చునా, ఓకేనా. అదే ఎలిమెంట్స్ కాకుండా మాలిక్యూల్స్ ఏమన్నా అనుకోండి, వాటి ఫార్ములా వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ Cr2O7-2 డైక్రోమేట్ అయాన్ ఇది ఎసిడిక్ మీడియంలో ఈ రియాక్షన్ జరిగింది అనుకున్నారా. ఏ మీడియంలో? ఎసిడిక్ మీడియం, ఆరోమేర్ H+. అది ఎలా మారిద్దంటే ఒక నిమిషం, Cr+3గా మారిద్దిరా. కానీ ఇక్కడ మాత్రం n ఫ్యాక్టర్ అంటే నువ్వేం చెప్పాలంటే ఇది +6, ఒక నిమిషం, ఇది +3. చేంజ్ ఎంత అంటే 3 యూనిట్స్, 2 క్రోమియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 చెప్పాలిరా. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏం లేదురా, ఒక మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. Zn+2 డిపాజిట్ అవటం అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని Zn-గా డిపాజిట్ అవటం, అందుకని n ఫ్యాక్టర్ 2 అని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదే ఇక్కడ ఎంత ఉంటారు అంటే జనరల్గా m+n, n ఎలక్ట్రాన్స్ తీసుకుంటే m వచ్చిందిరా. అందుకని వీటికి ఏమవుతుంది, వీటి మీద ఉన్న ఛార్జే n ఫ్యాక్టర్ తీసుకుంటారు, ఛార్జ్ ఎలా తీసుకుంటే n ఫ్యాక్టర్. కానీ ఇది ఇలాంటి కేసులు అనుకో, వీ కన్సిడర్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ కూడా అదే తీసుకున్నావురా, ఇది 2, ఇది 0 చేంజ్, కాబట్టి 2 అయిందిరా. ఇది n, ఇది m అని పెడుతున్నారా, ఈ ఎక్స్ట్రా n తీసుకుంది. m మీద ఛార్జ్ +n రా, n ఎలక్ట్రాన్స్, కాబట్టి m అయిందిరా. కాబట్టి ఇక్కడ n ఫ్యాక్టర్ ఎంత అంటే n రా, అంటే ఇక్కడ n ఫ్యాక్టర్ 2, ఇక్కడ అట్లా నువ్వు అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ని, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, కొద్దిగా డీటెయిల్గా మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తారు. సరే ఎనీవే, ఇలా ఈక్వలెంట్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాను ఒక హింట్ ఇస్తున్నారా మీకు. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఈక్వలెంట్ వెయిట్. సరేరా, కంటిన్యూషన్ చూద్దాంరా ఒకసారి. రేపు మీరు అర్థం చేసుకోండి, క్లాస్ చెప్పినప్పుడు రా చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రా మీకు నేను క్లాస్లో. అది మిస్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారా మీకు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ దొరకదురా క్లాస్లో తెప్పితే. ఇబ్బంది అంటే లేదు, మీరు ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ చేయలేరురా. అది విని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు ఇంకో 2-3 డైరెక్షన్లో ఆలోచించుకుంటే నువ్వు ప్రాబ్లం చేయగలవరా. కొంతమంది ఏంటంటే ఆ క్లాసే విన్నప్పుడు ఇంకెట్లారా మనకు మార్కులు వచ్చేది.
సరే రైట్, కంటిన్యూషన్ ఏనండి ఇంతవరకు కదా. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారా, అదేంటంటే ఈ మొత్తం నోట్ పాయింట్గా రాసుకోండి. నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ number of Faradays ఎక్కడంటే number of equivalents at electrode. దీని అర్థం ఏంటంటారా, ఎన్ని ఈక్వలెంట్స్ డిపాజిట్ అవుతాయి అనేది అన్ని ఫారడేస్ ఈక్వల్. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్ పాయింట్. ఇదిరా ఫారడేస్ చెప్పిన స్టేట్మెంట్ కాదురా, ఆ స్టేట్మెంట్ యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ ఇదేరా. అంటే ఈ ఒక్క పాయింట్ తో నువ్వు మొత్తం ప్రాబ్లమ్స్ మొత్తం చేయొచ్చు. ఫారడేస్ ఫస్ట్ లా ఇంకా సెకండ్ లా కూడా నేను చెప్పలేదు, కానీ వాడు ఇలా చెప్పలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ కింద దీన్ని రాయలేవురా, అందుకే నోట్ పాయింట్ కింద రాస్తాను. సో చాలా ఇంపార్టెంట్ రా. ఇప్పుడు రా ఒక చిన్న విషయం చెప్తాను నేను. నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ అంటారా, నీకేం తెలుసు అంటారా, వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ నీకు తెలుసురా. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అని రాస్తాం స్టాయికోమెట్రీ రాసినప్పుడు, ఇక్కడ ఈక్వలెంట్ అరే అంతే కదా. నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎవరు రాస్తారా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ రాస్తాం. ఈక్వలెంట్స్ కాదు వెయిట్, ఇదొకటి. ఇంకొక ఫార్ములా రా నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ కి, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఏదిరా ఇది, ఈక్వలెంట్స్. ఈ రెండు వాడతారా, ఓకేనా. ఇంకోటి కూడా చెప్తాను, నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్, ఎంఈ అని రాస్తున్నారు, మీరు మొత్తం రాసుకోండి కావాలండి. మిల్లీ ఈక్వలెంట్స్ ఇంటూ 10⁻⁻3. ఇది కరెక్ట్. మిల్లీ ఈక్వలెంట్స్ ని 10⁻⁻3. అదే మిల్లీ ఈక్వలెంట్స్ కావాలనుకోండి ఈక్వలెంట్స్ ఇంటూ 10⁻3 అవుతుంది. రైట్, చెప్తే కరెక్ట్, ఏం డౌట్ పడద్దు, అది కరెక్ట్. సరే ఇదిరా, మరి నంబర్ ఆఫ్ ఫారడేస్ అంటారా, ఒకసారి చూస్తారా, క్యూ బై కూలూమ్స్ బై 96,500. క్యూ బై 96,000 కరెక్టేగా, ఎందుకంటే 96,500 కూలూమ్స్ తీసుకుంటే 1 ఫారడే. అందుకే నంబర్ ఆఫ్ ఫారడేస్ అని క్యూ బై 96,500. ఒకవేళ లేదనుకోండి, ఎప్పుడన్నా ఈ క్యూ ప్లేస్ లో ఐటీ బై 96,500 అంటే లేదు, కరెంట్ ఇన్ ఆంపియర్స్, టైమ్ ఇన్ సెకండ్స్, ఇలా తీసుకోవచ్చు. ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా కదా. యూసేజ్ కొద్దిగా ప్రాబ్లం చేస్తాడు మళ్ళీ మాట్లాడవారు, కానీ మోస్ట్ యూస్ఫుల్. ఆ తర్వాత ఒక చిన్న విషయమేనండి, నోట్ పాయింట్ కిందే అంటారా. విషయం ఏంటంటారా, వాల్యూమ్ కావాలనుకోండి రా. వాల్యూమ్ మామూలుగా V is equal nRT by T. దీనికి గ్యాస్ ఫర్ గ్యాస్ వాల్యూమ్ ఏంటంటే, అది నేను రాసింది ఏం లేదురా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాస్తాను, nRT by T. ఓకేనా, ఫర్ గ్యాస్ అని చెప్తాను. ఎట్ ఎస్టీపీ రా, at STP V is equal N into 22.4 liters. ఇక్కడ ఈ RT by P నే ఎంత అవుతుందని 22.4 లీటర్స్ అవుతుంది. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు, N into 22,400 ml రాయొచ్చు, లేకపోతే CC రాయొచ్చు. CCనే CM క్యూబ్ అని కూడా రాస్తాం కదా, క్యూబిక్ సెంటీమీటర్ CM క్యూబ్. మీకేం తెలియదు కదా, ఇది కొత్తదేం కాదు, పాతదే. ఓకేనా, ఇది V is equal మనకు అవసరం కాబట్టి మళ్ళీ రాశాను ఇంకోసారి, నేను మనకు అవసరం అని చెప్తున్నాను. ఓకేనా, ఇది కాసేపు పక్కన పెడతారా. ఒక చిన్న విషయం రా,
ఈ Vn into 22.4 అన్నాం కదా, ఎప్పుడైనా అవసరం అనుకుంటారా? V is equal weight by gram molecular weight into 22.4. అంటే నేను చెప్పింది ఏంటంటే n ప్లేస్ లో మోల్స్ ప్లేస్ లో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోవచ్చు. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అలాంటప్పుడు ఇక్కడ వెయిట్ కూడా కావాల్సి వచ్చిద్దిరా అప్పుడప్పుడు. ఆ వెయిట్ ఏమైద్దిరా? V ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై 22.4. కరెక్ట్గా అటు మార్చాను సార్. మాకు ఇవన్నీ తెలుసు కదా సార్? తెలుసురా, కానీ చాప్టర్లు ఎక్కువగా వాడేది ఇది ఒకటిరా. అంటే కొన్నిసార్లు ఏమన్నా నీకు వెయిట్ ఉంటుందిరా, గ్యాస్కి వాల్యూమ్ కనుక్కోవాల్సి రావచ్చు. ఇంకొన్నిసార్లు వాల్యూమ్ ఉంటుందిరా, వెయిట్ కనుక్కోవాల్సి రావచ్చు. అప్పుడు నేను ఇది వాడతాను. ఇది కాకుండా మనం బాగా వాడే ఇంకొక ఐడియా ఏంటంటే, ఒకసారి వినండి. సరే, ఇక్కడ ప్లేస్ లేదురా, రబ్ చేసి రాస్తాను మళ్ళీ. సరే, ఇప్పుడు నేను ఏదైతే బోర్డు మీద రబ్ చేస్తున్నానో చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ అప్లై చేసే కొద్ది నీకు అర్థమవుతా ఉంటుందిరా. ఓకేనా? మొన్న రోజు కాన్సన్ట్రేషన్ సెల్స్ చెప్పేటప్పుడు అన్నంత ఇది సిచ్యువేషన్ అని. చూడండి, ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు అర్థమవుతా ఉంటుందా ఎంత డెప్త్గా పిచ్చి అడగడానికి అవకాశం ఉందో. సరే, దాన్ని పక్కన పెట్టరా. ఇప్పుడు నేనేం చెప్తాను చూడండి. Two equivalents of hydrogen two equivalents of H. 1 mole of H2. 2 ఈక్వలెంట్స్ 1 మోల్కి ఈక్వల్. ఓకే, ఒక్క నిమిషం వినండి. దీని ఈక్వలెంట్ వెయిట్ రా హైడ్రోజన్ ది 1 రా, మాలిక్యులర్ వెయిట్ 2 రా. మళ్ళీ ఇంకోసారి, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 1 అని చెప్తున్నాను. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 2 అని చెప్తున్నారు. ఇది మరి అప్పుడు అంతేగా, దీనికి ఈక్వల్ అవ్వాలంటే 2 ఈక్వలెంట్స్ అంటే 2 హెచ్ని తీసుకుంటే ఒక H2 అవుతుంది. ఇదే పాయింట్ క్లోరిన్ కూడా అప్లై అవుతుందిరా. 2 ఈక్వలెంట్స్ ఆఫ్ క్లోరిన్ 1 mole of Cl2. 1 mole of Cl2. ఎక్కడ మీకు డౌట్ ఉంటే రాస్తారా? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ రా 35.5 ఇందాక కూడా చెప్పాను మీతోటి. అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ 71 రా, మీకు తెలుసు. అంటే ఈ 2 కలిస్తేనే కదరా 1 మోల్ అయ్యేది. ఒక క్లారిఫికేషన్. మూడోదిరా, 4 ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ 1 మోల్ ఆఫ్ O2. మీకు ఇందాక నేనేం చెప్పానంటే ఈక్వలెంట్ ఆఫ్ ఆక్సిజన్ రా, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ తెచ్చుకోండి అందరూ. ఏం చెప్పాను రా? 8 అని చెప్పాను రా. మరి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ సారీ రా ఆక్సిజన్ ఎంతరా? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 32 రా. జాగ్రత్త, అటామిక్ వెయిట్ 16 రా, మాలిక్యులర్ వెయిట్ 30. మరి ఇది 32 అవ్వాలంటే ఇవి 4 కావాల్సిందే. ఇది ఎప్పుడు వాడేయరా రెగ్యులర్ కనుక ఒకసారి షార్ట్ అవుట్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇది 1 మోల్ అవ్వాలంటే 2 ఈక్వలెంట్స్, ఇది కూడా 1 మోల్ అవ్వాలంటే 2 ఈక్వలెంట్స్, కానీ ఇది 1 మోల్ అవ్వాలంటే 4 ఈక్వలెంట్స్ తీసుకోవాలి. ఓకే, సరే. ఎట్లా ఉపయోగపడుతుందని చిన్నగా నీకే అర్థమైంది. మరి ఇందాక రబ్ చేసింది ఇవి జనరల్ పాయింట్స్. ఓకేనా? ఇవి లేకుండా నువ్వు ప్రాబ్లం చేయలేవరా. సరే, నెక్స్ట్ ఫారడేస్ సెకండ్ లాలోకి వెళ్దాం. ఒక్క నిమిషం ఇది రబ్ చేసి చెప్తారా?
ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తారా వీటి మీద, ఫ్యారడేస్ లాస్ మీద అన్ని కాకపోతే వీలైతే అన్ని కూడా చెప్తాను. అంటే లేదు నువ్వు కొద్దిగా ఫస్ట్ డే నుంచే వర్క్ చేసుకుంటారని. మనకు 2 పార్ట్స్ ఉన్నాయి ఈ వీక్లో. ఫ్యారడేస్ లాస్ ఒకటి దాదాపు ఇవాళ అయిపోద్దిరా. రెండోది కండక్టెన్స్, అది ఒక 2 క్లాసులు పడుతుంది, టీవీ కానీ ప్రాబ్లమ్స్ కానీ. ఈ వీక్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ వరకు తీసుకుంటారా ఒక 40% ఫ్యారడేస్ లాస్ అయితే 60% కండక్టెన్స్. అందుకని మీకు అది 2 days పడుతుందా అని చెప్తున్నాను. సరే విషయానికి వద్దాం. సెకండ్ లారా ఇందాక ఫస్ట్ లా చెప్పాను, అంటే ఫ్యారడేస్ సెకండ్ లారా మర్చిపోయింది. నిన్న ఎక్కడో ఏ ఎగ్జామ్ నాకు గుర్తులేదు కానీ ఒక బిట్ ఇచ్చాడు ఫ్యారడేస్ లా మీద. అది అవుట్ ఆఫ్ సిలబస్ ఏదో ఒక మనకి వీకెండ్లోనో అదే అడ్వాన్స్లోనో మెయిన్స్లోనో చదువులేయండి. ఇప్పుడు అర్థమైంది బిట్ ఏం లేదు. సరే సెకండ్ లా ఏంటంటే జాగ్రత్త, సెకండ్ లా చెప్పబోయే ముందు ఒకసారి మళ్ళీ ఫస్ట్ లా చెప్తారు. ఏం చెప్పానంటే ఫస్ట్ లా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్, అంటే డబ్ల్యూ ప్రపోర్షనల్ ఈ అని చెప్పాను ఫస్ట్ లా. సెకండ్ లా కూడా ఒక నిమిషం విని తర్వాత రాసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఏనండి సెకండ్ లా, if same amount of electricity passed through, if same amount of electricity is passed through different electrolytic solutions, దాన్నే డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అని కూడా అనొచ్చు. అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ మారితే సెల్ మారిపోద్ది, అంతే, ఏం లేదు. దెన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ at electrodes proportional to their equivalent weights, proportional to their equivalent. అంటే ఇప్పుడు కరెంట్ సేమ్ రా, ఒకే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాం. అప్పుడు డిపాజిట్ అయ్యేది ఏంటంటే కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, వాటి ఈక్వలెంట్ వెయిట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది వాటి స్టేట్మెంట్. ఇప్పుడు రాసుకోండి అందరూ, ఫ్యారడేస్ సెకండ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఇఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, if equal amount of electricity is passed through different electrolytic cells connected in series, different electrolytic cells connected in series, then amount of substance deposited at electrodes, amount of substance deposited at electrodes proportional to their equivalent weights, మళ్ళీ ఇంకోసారి చెప్తారా. if same quantity of electricity is passed through different electrolytic cells connected in series, then amount of substance deposited at electrode proportional to the quantity of electricity passed through the electrolytic cell, proportional to the equivalent weight, their equivalent weights. Proportional to their equivalent weights. చివరి వర్డ్ ఇది. సరే, చిన్న కరెక్షన్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకోసారి చెప్తారా. If same amount of electricity is passed through different electrolytic cells connected in series, then amount of substance deposited at electrodes is proportional to their equivalent weights. Explain చేస్తారు చూడండి. మరి నేను 3 సెల్స్ తీసుకుంటున్నారా, 3 కాదు 2 తీసుకోవచ్చు, లేకపోతే 10 కూడా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. నేనైతే 3 తీసుకుంటున్నారా. ఇది కూడా ఇది ఒక సెల్. ఆల్రెడీ ఇందాక మీకు నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ యాడేజ్ చెప్పాను చూడండి, అది తెలిసిన తర్వాత ఇది అర్థమైపోద్దిరా. ఇదిరా రెండోది, మూడో సెల్ ఇదిరా. అంటే ఒక్కొక్క బీకర్ ఒక్కొక్క సెల్గా తీసుకుంటున్నారు. 3 బీకర్స్ లో 3 సొల్యూషన్స్ తీసుకుంటున్నారా.
డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అన్నాగా ఏం తీసుకుంటున్నారు సార్ అని చూడండి అందరూ. దీంట్లోరా ఆక్వస్ AgNO3 తీసుకుంటున్నారు సిల్వర్ నైట్రేట్. దీంట్లో ఆక్వస్ కాపర్ సల్ఫేట్ తీసుకుంటున్నారు. దీంట్లో ఆక్వస్ ఇంకా ఆక్వస్ ఎందుకులే కానీ సరే కానీ H2SO4 తీసుకున్నాం అంటే H2SO4 సొల్యూషన్ అంటే. కాబట్టి సెల్ అంటే మీకు అందరికి ఇప్పుడు ఒక ఐడియా ఉంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఓ పెద్దగా నీట్ గా బిల్డప్ చేయాల్సిన పని ఏం లేదు కానీ ఇదిరా మీకు తెలుసురా. దీన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇవరి స్మాల్ ఇది బిగ్ కాబట్టి స్మాల్ ఏమన్నా మైనస్ గా బిగ్ ఏమన్నా ప్లస్ అందరూ తెలుసు. ఇది కనెక్ట్ చేస్తాంరా ఆటోమేటిక్ ఇది మైనస్ అయింది. ఇది కూడా అంటారా ఇది ప్లస్ అయితే. ఇక నెక్స్ట్ మధ్యలో కనెక్షన్స్ ఎలా ఉంటాయరా ఒక్క నిమిషం. ఇదే సిరీస్ కనెక్షన్ మీకు తెలుసు ఫిక్స్, దాని జోలికి నేను వెళ్తాను లేదా. ఇది ప్లస్ ఇది మైనస్ గా తీసుకుంటాం. సేమ్ ఇది కూడా ప్లస్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇలా కనెక్ట్ చేసేవాడు అన్నిటిని. కనెక్ట్ చేసిన తర్వాత సిరీస్ కనెక్షన్ అంటే ఇది ఒక చిన్న విషయం అండి. అదంతా ఫిజిక్స్ గా దాని జోలికి వెళ్ళట్లేదు మనం, దీనికి విషయానికి వద్దాం. ఆక్వస్ AgNO3 అన్నాం కదా మనం, ఏమన్నా ఆక్వస్ AgNO3. దీంట్లోరా క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది యానోడ్ దగ్గర ఏమొస్తుంది నీకు ఐడియా ఉందిరా అందరికి, ఓకేనా. ఇక్కడ క్యాథోడ్ దగ్గర సిల్వర్ వచ్చిందిరా. ఇక దాని జోలికి వెళ్ళాలి, ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ లో చెప్పేసాను. 1 minute రా. రైట్. యానోడ్ దగ్గర ఏమైందిరా, ఇది యానో ఒక రకం, ఒక నిమిషం. ఇది ఫస్ట్ వరకు నేను తీసుకున్నానంటే ఇది సెకండ్, ఇది థర్డ్ రా, ఓకేనా. ఇది సెల్స్ గా తీసుకున్నాం. యానోడ్ దగ్గర ఏమొస్తుందంటే ఆక్సిజన్ వస్తుంది. మళ్ళీ క్యాథోడ్ దగ్గర ఎందుకు ఇదే వచ్చింది యానోడ్ దగ్గర, ఇదంతా కూడా పాత డిస్కషన్. ఇక్కడ క్యాథోడ్ దగ్గర కాపర్ వచ్చిందిరా, యానోడ్ దగ్గర ఇక్కడ కూడా ఆక్సిజన్ వస్తుంది మీకు తెలుసు. సల్ఫేట్ కంటే OH మైనస్ తక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్, నైట్రేట్ కంటే OH మైనస్ కి, అందువల్ల వాటర్ నుంచి O2 వచ్చిందని మీకు చెప్పాను. ఇక్కడ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ వచ్చిందిరా, యానోడ్ దగ్గర ఆక్సిజన్ వస్తాయి, ఓకేనా. ఇదిరా ఇప్పుడు నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటారా ఒకసారి వింటారా. అట్ క్యాథోడ్స్ తీసుకున్నారు నువ్వు కావాలంటే, సిల్వర్ కాపర్ హైడ్రోజన్ కదా. ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్, దట్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్, అన్ని ఈక్వల్. ఒకవేళ దీన్ని మార్చాలనుకోండి ఇలా రాసుకోవచ్చు. ఈక్వలెంట్స్ ఫార్ములా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, దాన్ని వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. వెయిట్ ఆఫ్ సిల్వర్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్. ఇంకోటి వెయిట్ ఆఫ్ కాపర్ by equivalent weight of copper. Weight of hydrogen by equivalent weight of hydrogen. ఇదే కదరా దీని ఉద్దేశం. దీన్ని మార్చి ఇలా కూడా రాసుకోవచ్చు నువ్వు. WAG WCU W hydrogen అంటే weight of silver, weight of copper, weight of hydrogen ratio. Equivalent weight of silver, equivalent weight of copper, equivalent weight of hydrogen, equivalent weight of hydrogen. ఇది నేను 3 సెల్స్ కి కంపేర్ చేస్తాను. ఇది దీంట్లో క్యాథోడ్, దాంట్లో క్యాథోడ్, దాంట్లో క్యాథోడ్ తీసుకొని చెప్పాను. అది మళ్ళీ ఇంకొస్తుంది. ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ ఇస్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్, ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్. ఈక్వలెంట్స్ అంటే వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ అన్నాను.
వెయిట్ ఆఫ్ సిల్వర్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్. సేమ్ ఇక్కడ కూడా అదే పాయింట్, వెయిట్ ఆఫ్ కాపర్ బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ వెయిట్ ఆఫ్. అప్పుడు వెయిట్ ఆఫ్ సిల్వర్ ఈస్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈస్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, వెయిట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్. ఇది ఎన్నో బిట్స్ ఉంటాయిరా, ఐడియా మాత్రం సింగిల్. మరి నేను ఇందాక అన్నాను ఈ 3 సెల్లు క్యాథోడ్ కంపేర్ చేస్తున్నాను, అలా యానోడ్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. కాకపోతే యానోడ్ దగ్గర అన్నింటిలో ఒకటే ఉంది, ఆక్సిజన్ ఉంది. సరే, ఇంకోటి నువ్వు ఓన్లీ ఫస్ట్ సెల్ తీసుకున్నావు అనుకుంటా, ఓన్లీ ఫస్ట్ సెల్, ఇది ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ ఇస్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే యానోడ్ క్యాథోడ్ కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ సిల్వర్ ఎన్ని ఈక్వలెంట్స్ ఉంటాయో ఆక్సిజన్ కూడా అన్ని ఈక్వలెంట్స్ ఉంటాయి. అంటే వెయిట్ ఆఫ్ సిల్వర్ ఈస్ టు వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ equivalent ratio, equivalent weight of silver is to capital here, equivalent weight of silver, equivalent weight of oxygen. ఇలా కూడా తీసుకోవచ్చు. మనం ఇలా ఇదాని ఇలా 3 సెల్ కంపారిజన్ అయితే ఇది ఓన్లీ ఒక సెల్ టేకప్ చేస్తే ఇలా వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాను. అప్పుడు weight of silver is to weight of oxygen is equal, equivalent weight of silver is to equivalent weight of oxygen. ఇది ఇక నువ్వు ఈ పీరియడ్ తీసుకొని ఫ్యారడేస్ లో అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. వాడు అప్పుడప్పుడు ఎఫిషియన్సీ అంటాడు, కరెంట్ ఎఫిషియన్సీ.